హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు నేను లేని మీ మధ్యలో హైదరాబాద్లో కూడా మందిరంలో లేను, హాస్పిటల్లో ఉన్నాను. ఐసీయూ యొక్క డ్రెస్అప్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇలాంటి డ్రెస్ లేదు నాకు, నైటీ వేసుకునే ఉన్నాను. చాలా దుఃఖపడ్డాను ఆ రోజు. 31st నైట్ లేదు, ఫస్ట్ రోజు లేదు, ఇంచుమించు 5 ఆదివారాలు దేవుని మందిరంలో లేను. మరి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, చూడు మొన్న 6 చేతిలో నిన్ను చెక్కుకున్నాను. దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాను. మరి దేవుడు మహాభయంకరమైనటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించి ఈ వారానికైనా ఇక్కడ ఉండాలని మా అమ్మాయిని తొందరపెట్టి మన గురువారం రాజమండ్రి వచ్చాను. మరి దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు దేవునికి వందనాలు. మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు కనుక మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ సంవత్సరం క్షేమంగా ఉంచి ఆయన కృపలో భద్రపరచుగాక.